సభ్యులు కేంద్ర మంత్రివర్గ సభ్యులు కుమారస్వామి గారు, పవర్ స్టార్ మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, మంత్రివర్గ సభ్యులు నారా లోకేష్ గారు, ఈరోజు ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణమైనటువంటి శ్రీ లక్ష్మీ నివాస్ మిత్తల్ గారు, శ్రీ ఆదిత్య మిత్తల్ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, మీ అందరినీ చూశాను. ఈరోజు ఈ ప్రాజెక్టుకి ఇక్కడ వచ్చిందంటే దానికి ప్రధాన కారకురాలు సహచర మంత్రివర్గ సభ్యురాలు అనిత గారు, టీజీ భరత్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాధవ్ గారు, ఈరోజు నక్కపల్లి దగ్గర మీ అందరిని చూస్తామంటే ఎంతో ఉత్సాహం, ఆనందం. ఈరోజు మీ ఉత్సాహంలో మిమ్మల్ని చూసినప్పుడు అందరికీ మరొక్కసారి పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఈరోజు మన ఉత్తరాంధ్రలో నక్కపల్లెలో కొత్త చరిత్ర తిరగా రాస్తున్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు మీరు అడగకుండానే ఈరోజు విశాఖపట్నం కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ వస్తా ఉందంటే అది ఈ ప్రాంత వాసుల అదృష్టం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండు ఉక్కు పరిశ్రమలు దేశ ఉక్కు రంగంలో మన రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ఆర్సీఆర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది ఇండస్ట్రియల్ సెక్టర్లోనే అతి పెద్ద మలుపు, గొప్ప ముందడుగు. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే నేటి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ మన నక్కపల్లికి రాబోతుంది. ఇది ఒక చరిత్ర. రెండోది, ఈరోజు కూడా ఆర్సీఆర్ మిత్తల్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 ఉక్కు పరిశ్రమకు ఆద్యుడని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ఉక్కు పరిశ్రమ ఈరోజు ఇక్కడికి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ వల్ల ఉక్కు రంగంలో నక్కపల్లి తిరుగులేని ఉక్కు శక్తిగా తయారవుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు, రాష్ట్ర ప్రజానీకానికి అభినందనలు. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండబట్టే ఇది సాధ్యమైంది. ప్రధాని మోడీ గారు ఎప్పుడు చెప్పినట్టు చిప్ టు షేప్ తయారీ విధానానికి ఏపీ తిరుగులేని వేదిక. ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో ఈ పరిశ్రమ ఈ రాష్ట్రానికి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు నేను కానీ
మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కంటే ముందు ఒక మాట మీ అందరికీ చెప్పాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇవన్నీ 3 చేస్తామని చెప్పి 20 నెలల్లో చేసి చూపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈరోజు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఏ పని తలపెట్టినా అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ని మరొకసారి అభినందిస్తున్నా. ఇంకో పక్క యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఈ ప్రాజెక్ట్ రావడానికి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. ఇప్పుడే ఆదిత్య మిత్తల్ గారు చెప్పారు. ఆయనతో పరిచయం ఉంటే ఒక్క మాట చెప్పాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. Aditya Mittalji married in Hyderabad. I am proud of him. When I met his father long back, I told him, your son is son-in-law of Andhra Pradesh. At that time, that is Telugu community. Today, he showed interest. Lokesh and Aditya has made this reality. I really appreciate both of them for this extraordinary success. ఈ రోజు ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. 5,465 ఎకరాల్లో వస్తున్న ఈ భారీ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ రావడానికి, ఇక్కడ భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతాంగానికి మరొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి రైతులు ముందుకొచ్చారు. అమరావతి సాధ్యమైంది. ఈ ప్రాంతంలో మీరు ముందుకొచ్చారు. ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా భూమి ఇచ్చిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో ఒక చరిత్ర తిరగరాయబోతున్నారు. ఈ ప్రాజెక్టు 2 దశల్లో పూర్తి చేస్తాం. మొదటి దశ 7.3 MMTPA, రెండో దశ 10.5 MMTPA ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టీల్ ప్లాంట్ కాదు. ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఈరోజు ఇక్కడ నక్కపల్లిలో ఇంకొక స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. మనం వచ్చిన వ్యక్తులను చూస్తే ప్రపంచంలోనే ఉక్కు మనిషి అంటే దానికి మారు పేరు మిత్తల్ గారు అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎక్కడ స్టీల్ వాడినా ఆ స్టీలు ఆర్సీఆర్ మిత్తల్ నుంచి వెళుతుంది. అలాంటి వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. స్టీల్ ప్లాంట్తో పాటు 50 MMTPA సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్ట్ కూడా వస్తుంది. 316 ఎకరాలతో ఏర్పాటు చేస్తారు. 11,198 కోట్లు వ్యయంగానుంది. 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు వేసిన ఫౌండేషన్ రేపటి నుంచి ఊపందుకుంటుంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, డిసెంబర్ 28కి కోల్డ్ రోల్డ్ స్టీల్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. 2037 జూన్ నాటికి ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి వస్తుంది. అదే ఏడాది డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ పూర్తి చేసి
ఫేజ్ 1 పూర్తి చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేషనల్ హైవేకి 4 లేన్ రోడ్ వస్తుంది. నీళ్ళు ఇస్తున్నాం, ల్యాండ్ ఉంది, కరెంట్ ఇస్తాం. అప్పుడే కరెంటు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్, దీనికి కావలసిన ఐరన్ ఓరు పైప్ లైన్ ద్వారా తీసుకొస్తున్నాం. నేను ఈ విషయంలో ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను. పైప్ లైన్ ద్వారా ఐరన్ ఓర్ తేవాలంటే చాలా ముందుకొచ్చి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి. రవాణా, హోటల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషన్, హెల్త్ సహా అనేక మార్పులు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికే 25 పాలసీలు కొత్తగా తీసుకొచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వైపు మనం ముందుకెళ్తున్నాం. పరిపాలన అనుమతులు అన్నీ కూడా దగ్గరుండి ఇచ్చాం. నా ఉద్దేశం, నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇంత తొందరలో భూసేకరణ చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అని నేను చెప్తున్నాను. దేశంలో పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. అద్భుతమైన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. ఫ్రెండ్లీ, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. భూములు, నీళ్లు, లాజిస్టిక్స్, నిపుణులు, అద్భుతమైన మానవ వనరులు ఏపీకి సొంతం. ఇన్ని వనరులు ఎక్కడా లేవు. టూరిజం నుంచి డేటా సెంటర్ల వరకు, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి డ్రోన్లు తయారీ వరకు ప్రతి రంగంలో నేడు ఏపీ అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గ్లోబల్ లీడర్స్, ఐఎమ్ గివింగ్ ఎ కాల్. మీరు కొత్త ఆలోచనలతో రండి, రాష్ట్రంలో సంపద సృష్టించండి, మీ బిజినెస్ సక్సెస్ చేసుకోండి. అద్భుత విజయాలకు ఏపీని కేంద్రంగా ఎంపిక చేసుకోండి. రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కమ్మమని కోరుతున్నా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇక్కడుండే యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ఈ ఉక్కు రంగంలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి మీరు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన అవసరం ఉంది. ఇది ఒకటే కాదు, రేపు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఏఐ వస్తుంది. $15 బిలియన్ ఇంతవరకు ఇంత పెద్ద ఎఫ్డిఐ ఎప్పుడు రాలేదు. అలాంటి ఎఫ్డిఐ మన విశాఖపట్నానికి వస్తుంది. నెల్లూరులో బీపీసీఎల్ వస్తుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేర్ ఆఫ్గా ఉంటుంది. రాయలసీమలో స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది. 20,35,00,000 పెట్టుబడులు వచ్చాయి. ఇది పూర్తి చేస్తే ఇప్పుడే యువ మంత్రి గారు చెప్పినట్టు 22 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం రాబోయే 3 ఏళ్లలో. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం సాధించే విజయాలు దేశంలోని ఒక ట్రెండ్ సెటర్ కానున్నాయి. విశాఖ ప్రాంతం విఆర్ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ తీర ప్రాంతం, టూరిజం, డేటా సెంటర్లు, ఉక్కు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, నాలెడ్జ్ ఎకానమీ, లాజిస్టిక్స్,
కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తయారు చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిది. రాష్ట్రంలో అమరావతి, విశాఖ, తిరుపతి 3 రీజన్లుగా డెవలప్ చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చాయి. టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, గూగుల్ వస్తూ ఉంది. ఇంకో పక్క రిలయన్స్ కూడా డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఈరోజు ఇక్కడ చూస్తే స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసుకున్నాం. పక్కనే అల్యూమినియం సిటీ వస్తుంది. ఇంకో పక్క రేర్ ఎర్త్ మినరల్స్ హబ్గా ఈ విశాఖపట్నం తయారవుతుంది. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పోలవరం నీళ్లు ఈ సీజన్లోనే విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత, అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇక్కడ పరిశ్రమలకు నీళ్లు ఇస్తాం. కొత్తగా పోర్ట్లు వస్తాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. విశాఖ జిల్లాలో మూలపేట పోర్టు అభివృద్ధి దశలో ఉంది. పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ పరిశీలిస్తున్నాం. ఇప్పుడే హామీ ఇస్తున్నాను, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు పూర్తయింది. జూలైలో ఇనాగరేషన్ చేసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ RCR Mittal, Nippon Steel Management. We are very happy. I have seen you. Today is a historic day. I have seen, you have seen our speed. Within no time, 18 months time, we are able to acquire all land. We are handing over all land, all clearances have given. Same speed we will maintain. Same cordial relations we are going to maintain. This is our project. Not only your project, this is our project. We will take to the logical conclusion without any problem. We will support forever. I am request, you are a global investor. You have seen so many countries. Andhra Pradesh is different. I am assuring you, without any disturbance, we are able to acquire land. Wherever we are going and acquiring land, first condition we are keeping in mind, farmers should be the partners in progress. If you keep that concept in mind, there won't be any disturbance at all. I am very happy. Today there are 2 MOUs. One is skill development between AP SSDC, AMNS and NAT. 2 MOUs are going to have tremendous impact in the development of Andhra Pradesh and local development. With this, I really thanking you. One word, I have to thank my collector also. My collector and my district administration has done extraordinary work within short time. I really appreciate district administration and also your team has done wonderful work. I am appreciating your team also. This team has to take logical conclusion. With this, మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎప్పుడు కూడా పాయకరావుపేట నియోజకవర్గం కూటమి ప్రభుత్వానికి కంచు కోట. ఎప్పుడు ఆదరించారు, ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే ఈరోజు మీ అందరి జీవితాలు బాగు చేయడానికి రాష్ట్రంలోని అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ స్టీల్ ఫ్యాక్టరీ కాదు, స్టీల్ సిటీనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, దీనికి పూర్తిగా సహకరించమని కోరుకుంటూ, జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. Thank you, sir. Thank you very much.
దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఆగవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ రైస్ ఫర్ ద నేషనల్ యాంథమ్. దయచేసి కదలకండి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे